హాయ్, దిస్ ఈజ్ సాగర్. ఫైనల్గా మన ఏపీ డిప్యూటీ సీఎం సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ మీద రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్గా స్పందించారా, లేదా మన అల్లు అర్జున్ గారి మీద పాజిటివ్గా స్పందించారా? ఇవన్నీ తెలియాలి అంటే మనం ఈ వీడియో చివరి వరకు చూడాలి. సో అందరూ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ సాగర్. మాట్లాడుతూ ఇలా అన్నారు, ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటే, ఈవెన్ డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ లేదా హీరోయిన్ ఆర్ హీరో ఎవరైనా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మేము ఉన్నాము అని చెప్పుకుంటుంటే ఈ కేసు ఇంతవరకు వచ్చేది కాదని, ఇంత కాంప్లికేట్ అయ్యేది కాదని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే అనడం జరిగింది. కానీ ఇవేవి చేయకపోవడం వల్ల గోరుతో పోయిన దాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. సో ఇలా చెప్తూ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే, నెక్స్ట్ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పాజిటివ్, ఆయన చాలా కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చారని ఆయన కూడా అంటూ, సో ప్రతి ఒక్కరూ వాళ్ళ పనులు కరెక్ట్గా చేశారని, పోలీసులది ఏ తప్పలేదు, కానీ ఒక అభిమానిగా ఒక అల్లు అర్జున్ కూడా అలా బయటకు వచ్చి షో ఆఫ్ చేయడం కాకుండా అది జస్ట్ అలా చెప్పకపోతే మా హీరోకి ఇంత బలుపు ఏంటి అని అనుకుంటారని, సో అలా ప్రతి హీరో కూడా చెప్తారని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇలా మాట్లాడుతూ ఆయన మన మెగాస్టార్ పవన్, సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఈ రేవతి అండ్ సంధ్య థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ మీద 15 minutes అయితే మాట్లాడడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఎవరిని తప్పు పట్టకుండా చాలా చిరంజీవి గారి గురించి కూడా మధ్యలో మాట్లాడారు. ఏమని మాట్లాడారేమో అంటే, మన మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాలకు వెళ్తారు, కానీ ఆయన ఎవరికీ తెలియకుండా మొహానికి కచ్చిప్ కట్టుకొని వెళ్ళి జెన్యూన్ గా రివ్యూని తెలుసుకుందామని అనుకుంటున్నారు అని మన డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా నెక్స్ట్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా అన్నారు, అందరూ కలిపి మన అల్లు అర్జున్ టార్గెట్ చేశారని కూడా ఒక సందర్భంలో ఆయన చెప్పడం జరిగింది. సో ఫైనల్ గా మన డిప్యూటీ సీఎం గారు ఈ సంధ్య థియేటర్ మీద అండ్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మీద ఎవరిని నొప్పించకుండా బ్యాలెన్స్ చేస్తూ చాలా పద్ధతిగా మాట్లాడడం అయితే జరిగింది. ఫైనల్గా నేను ఇంతవరకు చెప్పింది మీకు నచ్చినట్టుగా అయితేనే నా ఛానల్ కాదు, నా వీడియోని లైక్ చేయండి. ఓకేనా? జై హింద్.